This is Dr. Sri Josna, consult anorectal surgeon Ravi Ayurveda Hospital, Tirupati, sir. Thank you, Srinivas Perumadla, sir, for giving such a energetic and wonderful and informative session to us, sir. ఈరోజు మీరు ఇచ్చిన ఎనర్జీతో నేను ఫీడ్బ్యాక్ చేసే వీడియోలో కూడా నా వాయిస్ అనేది రేజ్ అయిపోయింది సార్ ఆటోమేటిక్గా. మామూలుగా నేను ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు నా వాయిస్ ఇంత అంటే కొంచెం కూల్ అండ్ కామ్గా స్లోగా చెప్తుంటాను నేను. మీరు చెప్పిన బాడీ లాంగ్వేజ్ టాపిక్లో మెయిన్ పాయింట్స్ ఆల్రెడీ ఈపీఎస్లో వినున్నాము. కానీ మీరు టాపిక్ ఒక పీపీటీలో ప్రజెంటేషన్ లాగా చెప్పడమే కాకుండా వాటిని అంటే మాకు అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు విత్ ఎక్స్ప్రెషన్స్ని అక్కడ డిస్ప్లే చేస్తూ చూపించారు సార్. అంటే ఒక బాడీ లాంగ్వేజ్ అనేది ఒక కంటెంట్ వాయిస్ మాడ్యులేషన్ కన్నా ఎంత ఇంపార్టెంట్ అనేది ఈరోజు మీ సెషన్లోనే అర్థమైంది. మీరు ఫస్ట్ స్టార్టింగ్ రావడమే మా అటెన్షన్ గ్రాప్ చేశారు. ఫస్ట్ రావడమే శ్రీశ్రీ పద్యం చెప్పి మా అటెన్షన్ అంతా గ్రాప్ చేశారు సార్. ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఎనర్జీ మెయింటైన్ చేశారో లాస్ట్ వరకు మీరు అదే ఎనర్జీ మీద కనిపించింది సార్. అలాంటి ఎనర్జెటిక్ సెషన్స్ మేము కూడా మిమ్మల్ని చూసి నేర్చుకొని ఫ్యూచర్లో ఇవ్వాలనేసి నేనైతే ఫుల్ ఫ్లెజ్డ్గా 100% కోరుకుంటున్నాను సార్. అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ అని ట్రైనర్స్కి మీరు చెప్పారు. సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు అండ్ మధ్యలో అలాంటివన్నీ నేను అబ్జర్వ్ చేస్తూనే వచ్చాను సార్. మధ్యలో మీరు చెప్పినప్పుడు ప్రతి ఒక్కటి అడిగినప్పుడు మీరు పాజిటివ్గా థమ్స్అప్ అనేది ఇస్తున్నారు సార్. థమ్స్అప్స్ మధ్యలో మమ్మల్ని ఏదైనా రియాక్షన్స్ అడిగి మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడిస్తూ మీరు చాలా ఎనర్జెటిక్గా మధ్యలో జోక్స్ కూడా వేస్తూ మాకు బోర్ కొట్టకుండా ఎనర్జెటిక్గా చెప్పారు సార్ సెషన్. అంటే ఇక్కడ మాకు మీరు చెప్పాలనుకున్న కంటెంట్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడము, ఎనర్జీ మెయింటైన్ చేయడము, ప్లస్ అందరినీ ఇన్వాల్వ్ చేయడము అన్నీ చేశారు సార్ మీరు. నాకైతే మీ సెషన్ చాలా బాగా నచ్చింది సార్. అండ్ మీలాగా ఎనర్జీగా మేము ఎప్పుడు చెప్తామనేసి కొంచెం బాగా ఈగర్గా ఉన్నాను నేను. నెక్స్ట్ మీరు చెప్పిన పాయింట్స్లో బ్యాక్ కొన్ని పాయింట్స్ మ్యాక్సిమం మిస్ చేస్తుంటాం సార్. ఫేస్, నోస్, హెయిర్ ఇలాంటివి టచ్ చేసేస్తూ ఉంటాము స్పీచ్ ఇచ్చేటప్పుడు. బ్యాక్ చూపించడం టక్కని ఇట్లా పీపీటీ కల్లా చూస్తూ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు బ్యాక్ చూపించేయడం ఆడియన్స్కి, ఎక్కువగా స్టేజ్ ఇట్లా తిరుగుతూ మాట్లాడడము, ఇట్లాంటి కొన్ని మిస్టేక్స్ అనేటివి ఎంత మనం ఫియర్ అనేది తగ్గించుకొని కంటెంట్ చెప్పాలనుకున్నా కొన్ని బాడీ లాంగ్వేజ్లో కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి. మీరు అసలు అలాంటి పాయింట్స్ చెప్పడంతో పాటు ఎలా కూర్చోవాలి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీటింగ్స్కి కూర్చునే పోస్చరు, హ్యాండ్స్ పోస్చరు, లెగ్స్ పోస్చరు అన్నీ చాలా డీటెయిల్గా చెప్పారు సార్. లాస్ట్కి షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లాస్ట్ మీరు చెప్పిన అబ్జర్వేషన్, అవేర్నెస్ అండ్ అడాప్టబిలిటీ ఈ మూడింటిని అలవర్చుకొని మేము ఫ్యూచర్లో ఇంకా మీ అంత స్థాయికి ఎదగాలనేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.